శనార్థి దండం ఇవాళ మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా ఇక షురి చేద్దాం పాన్రి. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మొదలైన లిక్కర్ స్కామ్. కట్టర్లో భారీ గ్యాస్ పేలుడులో చనిపోయిన భారతీయులు. 80 కిలోమీటర్ల చేస్ చేసి 500 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్ టీం. తెలంగాణలో భారీ వర్షాలు. టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేశారు. హైదరాబాద్ హోటల్లో భారీగా నకిలీ పన్నీరు. దేశంలోనే అత్యధిక రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో ఏపీ పేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లిక్కర్ స్కామ్ సరఫరా కేసులో చాలా వరకు ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసిరంట. ఇక ఏముంది, మొత్తానికి కొంతమంది పేర్లు అయితే మంచిగానే వినబడుతున్నాయని బయటకు వచ్చింది. అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇదే ముచ్చట కుదిపేస్తుంది. ఏముంది, ఏపీ తెలంగాణలో ఇది పెద్ద ముచ్చటనే అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకుల పట్ల కొన్ని విభేదాలు సృష్టించినట్టే. ఇంకా ఈ లెక్కన మరి ఏం జరుగుతుందో ఏం కథనో చూడాలి. ఖత్తర్లోని గ్యాస్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. అక్కడ జీవించిన వాళ్ళంతా మన భారతీయులే అవ్వడం చాలా విషాదకరం. ఉద్యోగం కోసం భారతదేశం నుంచి చాలా వరకు బయట దేశం కోతురు జీవిస్తున్నారు. అసలు సంపాదించడానికి పోతురా, ప్రాణాలు ఆడ వదిలేసుకోనికి పోతురా అర్థం కాకొచ్చింది. ఈ ముచ్చట తెలిసినాక చాలా మంది తీవ్ర దిగ్భ్రాంతికి గురైతురు. అందరూ పోలీసులకైతే శెబ్బాషి చెప్పాలి, ఎందుకంటే 500 కిలోల గంజాయిని పట్టుకున్నారంట. అయితే ఈ విషయం ఏడ జరిగిందంటే ఒరిస్సా నుంచి తెలంగాణకు సరఫరా చేస్తుండగా దొరికిరు ఈ మూట. మొత్తానికైతే సాధారణంగా మొదలుపెట్టిన ఆపరేషన్ పెద్ద మూటాన్ని పట్టుకునేదాకా తీసుకెళ్ళింది. ఐఎండీ అయితే మొత్తానికి హెచ్చరిక జారీ చేసింది. అదేనులా వర్షాకాలం వచ్చింది కదా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంట. ఈ ముచ్చట ప్రతిసారి ఎప్పుకొస్తారేనాయ్. ఇక ఎందుకైనా మంచిది జాగ్రత్త ఉండమని అయితే అధికారులు హెచ్చరిక జారీ చేసిర్రు. ఈ మధ్య అయితే పూటకొక యాప్లు ఉట్టుకొచ్చినాయి, అందరికీ ఎరికైనాయే. ఇప్పుడైతే టెలిగ్రామ్ యాప్ను బాగా మంది వాడుతున్నారు కదా, కోట్లాది మంది దాన్ని ఎన్నో రకాలుగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే యాప్ని టెంపరీగా బ్యాన్ చేసిరంట. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు డేటా లీకులు అటెనక అక్రమ నెట్వర్క్ కమ్యూనికేషన్ అంతా కూడా చేంజ్ చేస్తున్నారంట. అందుకోసము కొన్ని దినాలు ఈ టెలిగ్రామ్ యాప్ని టెంపరీగా బ్యాన్ చేసిరంట. ఈ మధ్య అయితే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే తనిఖీలు చేస్తున్నారు. అయితే చార్మినార్ వద్ద ఓ స్టోర్లో బాగా పన్నీర్ని దొరకబట్టిరంట. మొత్తం 825 కిలోల పన్నీర్ని, అది కూడా నకిలీ పన్నీర్ని. ఇక గంతగానము మరి నకిలీగా తయారు చేసి అమ్ముతుంటే జనాలకు ఎట్లుంటుంది, అది నకిలీదో ఉట్టిదో అస్సలు తెలియకొచ్చింది. ఇక ఇప్పుడు రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అన్ని స్టాల్స్ని మంచిగానే చెక్ చేస్తురంట. అందుకే జర జాగ్రత్తగా భద్రంగా మంచిగా వండుర్రి, ఎందుకంటే కస్టమర్లు మిమ్మల్ని నమ్ముకొని వస్తారు కదా. మళ్ళా దేశంలోనే అత్యధిక రెవెన్యూ లోటు ఏదన్నా ఉందంటే అది ఏపీ ప్రభుత్వం అని ముందుకు చూపిస్తున్నది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అటు రాజకీయాలు ఇటు రాజకీయాలు మొత్తం కలిపి వాదోపవాదాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏందో అర్థం కాకొచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆర్థిక వ్యవస్థలో వెనుకబడింది? అక్కడ మన భూ కబ్జాలు చేస్తున్నారా, దందాలు చేస్తున్నారా? ఇన్ని దినాలు లేని ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద ఎందుకు దృష్టి పెట్టిరు? మొత్తానికైతే ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు బాగానే జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో ఇక చూడాలి.